హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను చూపించే రెసిపీ అయితే చాలామంది ఇష్టంగా తినే రెసిపీ అండి, నాటుకోడి పులుసు. అలానే దానికి కాంబినేషన్ రాగి సంగటి అండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ వీడియో చూసి నేను చేసే పద్ధతిలో మీరు కూడా చేసుకుంటే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. అసలు మనకు కొంచెం జలుబు చేసిన, ఏమన్నా కారం కారంగా తినాలి, నోరు చప్పగా ఉంది అన్నప్పుడు ఈ నాటుకోడి పులుసు రాగి సంగటి చేసుకోండి. మీరు ఈ జన్మలో మర్చిపోరండి, అంత రుచిగా ఉంటుంది. చూసారు కదా ఎంత గ్రేవీగా, ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. నేనైతే నాకు కొంచెం జలుబు చేసిందండి, ఈ నాటుకోడి అయితే చేయించుకొని మరీ తిన్నానమాట. నేను చాలా రిలీఫ్ వచ్చింది నాకైతే. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. అందరండి రాయలసీమ వైపు అయితే ఆల్మోస్ట్ చాలామందికి తెలిసిన రెసిపీ అనమాట ఇది. ఇక్కడైతే నేను ఒక పాత్ర తీసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక చెక్క లవంగా కొంచెం బిర్యానీ ఆకేసి అది కొంచెం ఫ్రై అయ్యాక నేను ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి. ఈ ఉల్లిపాయలు 3 నుండి 4 ఉల్లిపాయలు తీసుకునేవి సన్నగా తరిగానమాట. సన్నగా పొడవుగా కట్ చేసుకొని వాటిని ఫ్రై చేయాలి. ఈ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం మనం ఉప్పు వేసి ఫ్రై చేస్తే త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, ఆ కలర్లో వస్తుంది. చూసారు కదా, నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు అయితే ఎక్కువ రాళ్ళ ఉప్పే యూస్ చేయడానికి ప్రయత్నించండి మీరైతే. 1 నిమిషం అట్లా మూత పెట్టేసి ఉడికిస్తే ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయల్లో మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ఉంది కదా, అవి కూడా వేసేసి మంచిగా, అవి ఎక్కడే కానీ కర్రీలో తొక్కలే కానీ, టమాటా తొక్కలు కానీ, ఉల్లిపాయలు కానీ ఏవి ఉండకూడదండి, అంత మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఇక నేను ముందుగా కట్ చేసుకున్న 3 లేదా 4 టమాటాలు అయితే వేసేసి ఉడికిస్తున్నాను. 2 పచ్చిమిర్చి కూడా వేసాను. ఇంకో 2 పచ్చిమిర్చి అట్టు పెట్టానండి. తర్వాత ఉడికేటప్పుడు, కర్రీ ఉడికేటప్పుడు వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇక్కడ నేను 1 స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను. పసుపు వేసి కొంచెం పసుపు వాసన పోయాక మనం ముందుగా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఏ కర్రీలో అయినా నేను చెప్పేది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరు వేసుకుంటేనే బాగుంటుందండి. మిక్సీలో కన్నా కూడా రోట్లో నూరుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇక నేను ముందుగా శుభ్రం చేసిన నాటుకోడి అయితే వేసేస్తున్నాను. ఈ నాటుకోడి వేసాక కొంచెం కల్లుప్పు వేసి ఒకసారి కలిపేసి 5 నుండి 10 నిమిషాలు ఉడికించండి. కొంచెం మంట ఫ్లేమ్ ఎక్కువలోనే ఉంచుకొని చూసుకోండి. ఇక్కడ నేనైతే నాటుకోడి పుంజు తీసుకోలేదండి, నేను పెట్టని తీసుకున్నాను. అందుకే మీకు ఒక చిన్న ఎగ్ అయితే కనిపిస్తుంది అక్కడ. పుంజు కంటే పెట్ట టేస్ట్ ఇంకా బాగుందండి. మరి నాకైతే తెలిసింది అదే, పుంజు కంటే పెట్ట టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను తిని చూశాను కదా. సో మీకు ఏది ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇక్కడ నేను 3 స్పూన్ల కారం వేసాను. కారం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం కొంచెం మిరియాల పొడి వేస్తాము, అలానే గరం మసాలా కూడా వేస్తామండి. ఇక్కడ కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలిపేసి ఇంకో 10 నిమిషాలు అయితే ఉడికిద్దామండి. మనం వేసిన కారం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉడికించడం వల్ల ఆ ముక్కలకి బాగా బట్టి ఆ కారం ఘాట్ అనేది మనకు ప్రతి ముక్కలో తెలుస్తుంది అన్నమాట తినేటప్పుడు. చూసారు కదా, మంటని బాగా ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి, అప్పుడు నీచు వాసన అయితే పోతుంది. చూసారు కదా, చిన్న గుడ్డ అయితే వచ్చిందండి ఈ పెట్టలో. ఇక నేను 3 లేదా 4 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను. మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి చూసుకొని, నేనైతే రాగి సంగట్లో కాబట్టి కొంచెము గ్రేవీగానే ఉంచుతానన్నమాట కర్రీ. రాగి సంగట్లోకి గ్రేవీ ఎక్కువ తింటేనే రుచిగా ఉంటుందండి. చూసారు కదా, నేను ముందుగా చెప్పినట్లు ఒక 2 పచ్చిమిర్చి ఇక్కడ వేసాను. కొంచెం మిరియాల పొడి అండి, కొంచెం కచ్చాపచ్చగా నూరిన మిరియాల పొడి, కొబ్బరి పౌడర్ వేసాను. ఎండు కొబ్బరి అండి, ఖచ్చితంగా ఎండు కొబ్బరి వేయటం వల్ల ఏంటంటే కూర చిక్కదనం వస్తుందన్నమాట. మనం గసగసాలు, ఎండు కొబ్బరి 2 మిక్సీ బట్టి వేయటం వల్ల మంచి చిక్కదనం వస్తుంది కూర. ఇక్కడ నేను ధనియాల పొడి కొంచెం, నేను ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అండి. అదేంటంటే ఆ గరం మసాలా చెక్క, లవంగా, ఇలాచి, కొంచెం స్టార్ పువ్వు, జీలకర్ర, మళ్ళీ ఇంకోటి బిర్యానీ ఆకండి, ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకొని వాటిని నేను పౌడర్ చేసి ఇట్లా ఉడికేటప్పుడు మధ్యలో వేసానండి.
ముక్క అయితే చూసాను ఉడకలేదు, ఇంకా నాటుకోడి కాబట్టి కొంచెం టైం పడుతుంది. దట్టు పొయ్యి మీద వండుతున్నాం కాబట్టి సూపర్ టేస్ట్ ఉందండి కర్రీ అయితే. చూసారు కదా, నాకు కొంచెం జలుబు చేసింది అన్నాను కదా, ఆ నాటుకోడి రసం తీసుకొని తాగటం వల్ల మనకైతే మంచి ఉపశమనం వస్తుందన్నమాట. మంచి రిలీఫ్ అవుతామన్నమాట మనం ఆ నాటుకోడి పులుసు తాగాక. చూసారు కదా, కర్రీ అయితే ఉడికిందండి, ముక్క కూడా మంచిగా ఉడికింది. ఇక్కడ నేను కరివేపాకు కొత్తిమీర వేసేసి ఇంకో 5 లేదా 10 నిమిషాలు ఉడికించేసేయండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి మంచి అరోమా వస్తుందన్నమాట కూర. ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నానండి, ఒక వారం 10 రోజుల నుండి నాటుకోడి తినాలి అని. కానీ నా కోరిక ఇప్పుడు నెరవేరిందనమాట అమ్మ దగ్గరికి వెళ్ళాక. చూసారు కదా ఎంత బాగుందో. ఆ మాత్రం ఆయిల్ పడుతుందండి నాటుకోడికి, మరీ ఆయిల్ ఎక్కువ వేశారని అనుకోవద్దు, ఆయిల్ పడుతుంది. అప్పుడే మనకు ఆ నీచు వాసన లేకుండా ఆ గ్రేవీ కలిపినప్పుడు ఆ గ్రేవీలో కలిసిపోతుంది అనమాట ఆయిల్. అంతగా అయితే ఏం లేదు. చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ నేనైతే ముందుగా రాగి సంగటికి ఒక అర గ్లాస్ అండి, లేకపోతే మన టీ గ్లాస్ ఉంటుంది కదా అంత తీసుకొని మంచిగా నానబెట్టి, ఎసరైతే ఎక్కువే పోయండి. మనం బియ్యం ఒక చిన్న గ్లాస్ పోస్తే దాంతో 5-6 గ్లాసులు నీళ్లు పోస్తే కానీ మనకు రాగి సంగటికి సరిపోదండి. ఇక్కడ నేను అన్నం ఉడికిస్తున్నాను. అన్నం అయితే మెత్తగా ఉడకాలన్నమాట. మనం చిన్నపిల్లలకి కలిపినప్పుడు ముద్దలుగా ఎట్లా ఉంటుంది, స్మాష్ అయిపోతుంది కదా, మెత్తగా ఉడికిపోయి మనం చేతి ఇట్లా నలపగానే వెదిగిపోతుంది కదా, అంత మెత్తగా ఉడికినప్పుడు మనం రాగి పిండిని అయితే వేద్దామండి. రాగి పిండి కొలత ఏం లేదండి, మనం ఆ వాటర్ని దానికి బట్టి అయితే అమ్మ అందాజుగా వేసేస్తుంది. ఆ వేసేసి ఉడకాలండి రాగిపిండి మంచిగా నీళ్ళల్లో ఉడికితేనే మనకు ఎక్కడే కానీ ఉండలు లేకుండా ఆ రైస్లో కలిసిపోయి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఉడికేటప్పుడు వాటర్లో కొంచెం ఉప్పు వేయండి, అదనంగా వాటర్ కూడా తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే మనము ఈ రాగి సంగట్లో ఏమైనా ఎక్కువైనా తక్కువైనా కలుపుకోవటానికి ఆ వాటర్ యూజ్ అవుతాయి అన్నమాట. చూడండి, అమ్మ అయితే చక్కగా మెదిపేసిందండి సంగటి. చూసారు కదా, అమ్మ ముందుగా ఆ వాటర్ అయితే ఏవైతే రైస్ ఉడకబెట్టిందో ఆ వాటర్ కొంచెం ఒక పెద్ద గ్లాస్ నిండా తీసి పక్కన పెట్టేసి ఆ వాటర్ ఇప్పుడు ఇక్కడ యూస్ చేస్తుందండి. చూసారు కదా, అట్లా మనకి ఆ సంగటి ఎంత లూజ్గా కావాలి ఎంత గట్టిగా కావాలనే దాన్ని బట్టి ఆ వాటర్ మనం యాడ్ చేసుకుంటూ మెత్తగా మెదుపుకోవాలండి. మేమైతే మా ఇంట్లో అయితే ఇట్లానే చేస్తామండి. రాగి సంగటి కొంచెం రైస్తోనే చేస్తాం, కొంతమంది ఉత్త రాగి సంగటి రాగి పిండితోనే చేస్తారనమాట సంగటి. మేము అట్లా కాదండి, కొంచెం రైస్ వేసి రైస్లో ఈ పిండి వేసి మంచిగా ఉడికిస్తామన్నమాట. ఉడికించి దాన్ని బాగా మెదుపుతామన్నమాట. ఒక తెడ్డు లేదా మెదిపేదాన్ని పెట్టి మంచిగా మెదిపి మెత్తటి ఉండలాగా చేసుకొని తింటామన్నమాట మేమైతే. ఇక్కడైతే రాగి సంగటి అయిపోయింది, నాటుకోడి చికెన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే టేస్టింగ్ టైం అండి. చూసారు కదా, నేను క్యారెట్, ఉల్లిపాయ, మళ్ళీ ఇంకా కీరా దోసకాయ పెట్టుకొని సూపర్గా అయితే ఎంజాయ్ చేశానండి. నేనైతే ఆ పెట్టుకున్న సంగటి అంతా తినేసానండి బాబు, అంతా బాగా ఉంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చూసేదానికంటే కూడా మనం చేసుకొని టేస్ట్ చేస్తేనే ఆ కూర రుచి బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకైతే ఎలా కుదిరిందో కమెంట్లో చెప్పండి. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే చూసి సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా అండి, నేను పెట్టిన 2 మంత్స్లో అయితే ఎంతోమంది నన్ను ఆదరించారండి. నేను ఛానల్ పెట్టి 2 మంత్సే అయింది, అయినా నాకు సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ మంచిగా ఆదరిస్తున్నారు, ఎంతోమంది ప్రేమిస్తున్నారండి. నేనైతే నమ్మలేదు అసలు నేను సక్సెస్ అవుతానా యూట్యూబ్లో అని. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ని చూస్తుంటే నాకు నమ్మకం కుదిరిందనమాట. మనం కూడా సక్సెస్ అవుతాము యూట్యూబ్లో అని అయితే నేను తెలుసుకున్నానండి. మీరు కూడా తప్పకుండా మన ఛానల్ని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.